ఎక్కడికి వెళ్ళాలి సార్? అదేనయ్యా నాంపల్లి స్టేషన్ పక్కన బాబా లాడ్జి. లాడ్జి గంట పెట్టి నాకు బస్సు చూపించవా? ఆహా, చేసిన నిర్వహణ బస్సు చూపించాలట. నేను ఎక్కను. నేను బస్తీ చూడాలి. ఇదిగో, నువ్వు ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. సరే నీ కర్మ, నువ్వు ఇక్కడే తగలడు. నువ్వు పనివే. బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది. నువ్వు పనివే. మరి నాకు బస్తీ చూపిస్తావా? ముందు తింటారా, తర్వాత చెప్తాను. అయ్యా మీకో దండం, మీ సవారికో దండం. నాకున్నది ఒకే ఒక ఆటో, వేరే ఆటో చూసుకోండి బాబు. అయ్య బాబు, నిన్ననే ప్రయోజనం లేదురా. తప్పు రాది. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఊళ్ళోకి పోతా. దుర్గమ్మతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయుడే కాదు. వాతర దొరత పెట్టు కానీ ముందు నాకు బస్తీ చూపించు. సిగ్గులేని తాతయ్య తాతయ్య నాకు బస్తీ చూపించు. ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా? నేను రాలేదు. ఇదిగో మా తాతయ్య లాక్కొచ్చేశాడు. నమస్కారం అండి. నమస్కారం. నేనేదో తప్పు చేశానని నాకు బస్తీ చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు. నేను అక్కడ తప్పు చేశానా? నువ్వే చెప్పు. అరేరే, ఆయనే తప్పు చేయలేదు. ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం ఉండేది. విన్నావుగా, మరి ఇప్పుడైనా నాకు బస్తీ చూపిస్తావా? ఇప్పుడు కాదురా, చాలా పనులు ఉన్నాయి. ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఎప్పుడో ఇంతప్పుడు తీసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు. ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను నియంత అయిపోతాను. అదేం కుదరదు. నేను ఇప్పుడే బస్తీ చూడాలి. మీరు ఏ ట్రైన్ కి వెళ్ళాలి? మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడికి నేను బస్తీ చూపిస్తాను. నిజంగా? అవును. ఇదిగోనమ్మాయి, వీడి సంగతి నీకు తెలియదు. వీడు అసలేం తోకలేరు కొద్ది. వీడితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమమ్మా నీకు? నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ పడ్డంలో తప్పే ఉందండి. కాదనకండి ప్లీజ్. శాంతి అని పిలవచ్చుగా? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు. మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు. పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే, అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలవంక, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది. కథలొద్దా? ఇదిగో బయట జారిపోయింది దేవుడు. నేను తగ్గుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి. లేవమంటుంటే ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నారు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకు ఏంటి? ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? పుడుతుంది దేవుడు. ఎక్కడా? వెనకాల. నేను కోగుతాగా. ఎక్కడా? ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు. నువ్వు రానక్కర్లేదు. నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి. అర్థమైందా? అలాగే. Funny fellow. బాబు,
ఇక్కడ ఒక అతను ఉండాలి. అతను మీరు లోపలికి వెళ్ళగానే బయటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడా? వీడు మార్చడం నా వల్ల కాదు. బాబు గడచ కొదడుకుని మొహం పెట్టుకున్న కుర్రాడు మీకు ఏమన్నా కనపడ్డా? కనపడలేదండి. కనపడలేదా? ఏంటో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి. ఇందులో ఆ డాక్టర్ గారి గదేదో ఇదే. ఎవరు? మా తాతయ్య. రా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాం. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఇక్కడ కాదు, అక్కడ కూర్చో బాబు. ఆ అబ్బాయి ఒడ్డు పొడుగు చాలా బాగున్నాడు. తిక్క శంకరేసిన వాళ్ళ ఇంటి వాళ్ళ ఉన్నాడు. మంచి కండపుష్టి. బాబు ప్రయాణం అది బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. భలే సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట. కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను. స్వీట్స్ తీసుకోండి బాబు, మొహమాట పడకండి. భలే వారండి, ఇందులో మొహమాటమే ఉంది. చూడడానికి అన్ని బాగున్నాయి. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఆహా, కండపుష్టే కాదు, నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది. ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో. అవును, మా తాతయ్య ఏడి? ఈ పాటికి వచ్చేస్తుంటారు బాబు, మీరు తీసుకోండి. వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో. త్వరగా అమ్మాయిని చూపించేస్తే పోలా. బాబు అమ్మాయిని చూపించమంటారా? ఇదిగో అమ్మాయిని తీసుకురండి. అలాగే. బాబు అమ్మాయిని చూడండి. ఎలా ఉంది బాబు, మీకు నచ్చిందా? అమ్మాయికే ఎంత చక్కగా పెయ్యి తోటలా ఉంది. అయ్యా అయ్యా అయ్యా, అందరూ నన్ను క్షమించాలి. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమైంది. మీరేం కంగారు పడకండి. దుర్ముహూర్తం రాకముందే మీ మనవడు అమ్మాయిని చూశాడు. నా మనవడు అమ్మాయిని చూడటం ఏంటండి? వాడు రావడానికి కుదరదని చెప్పడానికే కానీ వచ్చింది. మరి అయితే ఇతను మీ మనవడు కదా? చిచి, వీడు నా మనవడు ఏంటి? చిచ్చి, వీడు నా తాత ఏంటి? మరి మా అమ్మాయిని చూసేశాడు. ఓసి నీ అమ్మ కడుపు మాడా, నా మనవడు చూడాల్సిన పిల్లని నువ్వు చూస్తావా? కోసి నీ నాన్న కడుపు మాట. కొట్టారంటే మొహం పచ్చడైపోయింది. రమ్మన్నారు వచ్చాను, తినమన్నారు తిన్నాను, చూడమన్నారు చూశాను. ఇందులో నా తప్పే ఉంది. ఇందులో నీ తప్పే లేదు, తప్పంతా మాదే. ముందు పెట్టినాడు. మీద చేసి మాట్లాడతావేంటి? కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది. అయ్యి బాబాయ్, అంతమంది తెగండి బాబు, పొరపాటు అయిపోయింది. తమదైతే అలా అన్నా బాగుంది. ఓరు నాయను, వీడెక్కడ బండరాడు రా బాబు. ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు, ఆడే పంపంటారు. తిక్కలోళ్ళని తిక్కలోళ్ళు. ఈ డాక్టర్ గారికి అదేది? దేవుడు ఏడు కింద పడుకున్నావు. ఇలా పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో. దాదా నువ్వు కూడా పడుకుని చూడు. బుద్ధి లేకపోతే సరే. అమ్మో, ఎంతెంత పెద్దిళ్ళు కొండల్లా ఉన్నాయి. అవును తాతయ్య, ఇట్లా ఎంతమంది జనం పడతారు? మన ఊరు ఉంది కదా, అలాంటి ఊళ్ళు 2-3 కలిపితే ఎంతమంది జనం ఉంటారో అంతమంది పడతారు. అమ్మో, వీటిని ఎలా కట్టారో నాకు అర్థమైపోయింది తాతయ్య. ఏమిటో నీకు అర్థమైపోయింది. ఎలా కట్టారో చెప్పు. ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు గద్ద. అవును, పెద్ద. అది కూడా తెలీదు, పెద్ద. ఏంటి తాతయ్య, డాక్టర్ గారి గది ఇంత చిన్నదా? ఇది డాక్టర్ గారి గది కదరా, ఆయన పైలో ఉంటారు. దీన్ని లిఫ్ట్ అంటారు. దీనిలో ఎక్కితే ఇది పై తీసుకెళ్తుంది. ఏంటి పైకి తీసుకెళ్తుందా? మరి విమానంలో రెక్కలేవేంటి? ఒరే నోరు మూసుకుని విసుకెచ్చుకో. ఏం తెలీదు, పెద్ద. క్షమించండి, వాడికి ఏం తెలియదు.